కావేరిని ఏ నిమిషం కూడా కుదురుగా ఉండనివ్వదు ఆ జైలర్ కానీ, ఇంకొక ఆవిడ ఉంది నాగవల్లి ఆమె కానీ. ఇద్దరు టెన్షన్ పెట్టి, టార్చర్ పెట్టి మానసికంగా కావేరిని కుంగిపోయేలాగా చేస్తూ ఉంటారు. "నీకో గిఫ్ట్ వచ్చింది స్పెషల్ గిఫ్ట్" అని చెప్పడంతో కావేరి వెళ్తుంది నాకెవరు పంపించారని. ఓపెన్ చేసి చూస్తే రక్తపు కేక్ అనమాట. అది చూసి ఒక్కసారిగా భయపడిపోయి విసిరి కొట్టేస్తుంది కావేరి. "ఇదేంటి? ఎవరు ఇలా చేస్తున్నారు? నాకో నన్నే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు" అన్నట్టుగా. అప్పుడే ఈ జైలర్ వస్తుంది. "ఏంటి కావేరి, భయపడ్డావా? కేకును చూసి భయపడ్డావా? లేదా నన్ను చూసి భయపడ్డావా?" అంటూ ఇంకా టెన్షన్ పెడుతూ ఉంటుందన్నమాట. ఇది చిన్న గిఫ్టే, ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద గిఫ్ట్‌లొస్తాయి. వాటికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా! ధైర్యంగా ఉండాలి కదా! అని. ఆలోపే ఈ జైలర్‌కి నాగవల్లి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, "నీకు పంపించిన గిఫ్ట్ బాగుందా? ఇలాంటి గిఫ్ట్‌లు ఇంకా కూడా వస్తాయి. త్వరలోనే నన్ను కూడా చూస్తావు. పెద్ద గిఫ్టే వస్తది నీకు" అన్నట్టు కంగారు పెడుతుందనమాట. అసలు ఎవరు ఈవిడ? గతంలో ఈమెకి నాకు ఏం సంబంధం ఉంది? ఈమెకి నాకు ఏం శత్రుత ఉంది? అంటూ కావేరి టెన్షన్ పడుతూ ఉంటుంది. "నువ్వు ఇలా టెన్షన్ పడి చచ్చిపోవడమే నాకు కావాలి" అంటూ ఈ జైలర్ ఎన్ని రకాలుగా తనని మెంటల్ టార్చర్ చేస్తూ ఉంటుందో. కానీ కావేరికి ఏం అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు ఈవిడ అన్నట్టుగా. చిన్ని స్కూల్‌కి ఒక వారం రోజులు రావడానికి కుదరదు అన్నట్టు కరెస్పాండెంట్‌తో చెప్పడానికనే వస్తుంది. కరెస్పాండెంట్ ఏమో ఉండడు. సరే కనీసం ప్రిన్సిపల్‌కైనా చెప్దామన్నట్టు వెళ్తూ ఉంటే, ఇంతలో సత్యం పిల్లల్ని తీసుకొని వస్తాడు. అయితే మామయ్యని చూసిన ఆనందంలో పరిగెత్తుకుంటూ మామయ్య దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. ఈలోపే లోహిత చెయ్యి పట్టుకొని ఆపేసి, "ఎవరే నీకు మామయ్య? నీ వల్ల మా నాన్న ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఇంకా ఏం చేద్దామని? వెళ్తావా నువ్వు మామయ్య దగ్గరికి?" అంటూ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగేస్తుందనమాట. ఇక సత్యం చేతికి దెబ్బ తగిలుంటుంది. అది కూడా చిన్ని వల్లనే జరిగింది అన్నట్టు ఈ లోహిత చెప్పడంతో, చిన్ని కావేరి తర్వాత ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడేది మామయ్యని. మామయ్యకి దెబ్బ తగిలిందని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మావయ్య చెయ్యి తీసుకుంటే ఇసిరేస్తాడనమాట. విసిరిగొట్టేస్తాడు. "ఎవరు నీకు మావయ్య? నీ మావయ్య ఎప్పుడో చచ్చిపోయాడు. నువ్వు కొట్టిన దెబ్బ కంటే ఇది పెద్ద దెబ్బేం కాదు నాకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిన్ని బ్రతిమాలుకుంటుంది. "మావయ్య, ఏ పరిస్థితిలో చేశానో అర్థం చేసుకో మావయ్య. తప్పని పరిస్థితిలో చేయాల్సొచ్చింది మావయ్య" అన్నా కూడా ఇక సత్యం వినిపించుకోడనమాట. "వాడొక దుర్మార్గుడు. నన్ను కాదనుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోయావు" అని సత్యం తన బాధను తను చెప్తాడు. కానీ చిన్ని ఏంటి, మా అమ్మని విడిపించుకునే ఒకే ఒక అవకాశం రాజు వల్లనే కుదురుతుంది. ఈ సమయంలో నేను వదిలేసి తనని చూసుకోవడానికి ఎవరు ఉండరు అన్నట్టు చిన్ని బాధపడుతుందనమాట. ఇంత చిన్న అమ్మాయికి మరి ఇన్ని కష్టాలు పెట్టడం అయితే కొంచెం మంచిగా అనిపించలేదండి చూడ్డానికి.